ఒకప్పుడు వైశాలి రాజ్యంలో ధర్మరాజు అనే న్యాయపరమైన రాజు ఉండేవాడు. అతని భార్య సత్యరాణి జ్ఞానవంతురాలు. కానీ ఆమె గురించి ఎవరికీ తెలియని ఒక రహస్యం ఉండేది. ఆమెకు దేవతల వరం ఉంది. ఆమె మనసులో దయ కలిగినప్పుడు ఆమె మాటలతో పువ్వులు వికసించేవి. ఒకరోజు ఒక పేద దొంగ రాజభవనంలోకి చొరబడ్డాడు. రక్షకులు అతన్ని పట్టుకొని రాజు ఎదుటకు తీసుకువచ్చాడు. రాజు కోపంగా అన్నాడు. రాజభవనంలో దొంగతనం చేసిన వాడికి శిక్ష తప్పదు. అప్పుడు సత్యరాణి ముందుకు వచ్చి చెప్పింది. మహారాజా, ఈ మనిషి ఆకలితో ఉన్నాడు. అతన్ని శిక్షించకుండా అతని ఆకలిని తీర్చేద్దాం. ఆమె అలా చెప్పగానే ఆమె చేతి నుంచి వెలుగు విరబూసింది. ఆ వెలుగుతో ఒక మాయా తట్ట కనబడింది. అందులో రుచికరమైన ఆహారం నిండిపోయి ఉంది. దొంగ ఆశ్చర్యపోయి నమస్కరించాడు. అతను అన్నాడు. మహారాణి, మీరు నన్ను క్షమించకపోతే నేను చనిపోయేవాణ్ణి. మహారాజు ఆ దృశ్యం చూసి సత్యరాణిని ప్రేమగా చూశాడు. అతనికి అర్థమైంది, నిజమైన శక్తి శిక్షలో కాదు, దయలోనే ఉంటుంది. ఆ రోజు నుంచి ధర్మరాజు మరియు సత్యరాణి రాజ్యం మాయా వైశాలిగా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఎవరూ ఆకలితో ఉండేవారు కాదు. ఎందుకంటే రాణి దయతో మాట్లాడితే ఆహారం పుట్టేది. నీతి: దయతో చేసిన పని దేవతల వరం లాంటిది. అది మనసులను మార్చగలదు. Thanks for watching. Please subscribe.